హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి పట్టు చీర పళ్ళు అంచులకి కుచ్చు ఏ విధంగా కట్టాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసేటట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి శారీ ఎలా ఉందో చూద్దామండి. ఈ పళ్ళు డిజైన్ వచ్చేసి ఇలాగ ఇచ్చాడండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డెన్ కలరు, డార్క్ పింకు, క్రీమ్ ఫ్లవర్ షేడ్ వచ్చేలాగా ఈ పళ్ళు కన్నది ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ డబల్ కలర్ తీసుకున్నాను, క్రీమ్ అండ్ పింక్ తీసుకున్నాను. అదేవిధంగా ఈ శారీ పళ్ళు అంచు కన్నది మనం డబల్ పీకో చేసుకోవాలండి. కుచ్చు కట్టేటప్పుడు ఇలా చేసుకుంటే మనకు కుచ్చు కట్టినప్పుడు కుచ్చు అన్నది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. పీకో కాబట్టి మనము డబల్ చేసుకోవాలండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మెటీరియల్స్ కావాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఇలాగా సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్స్ పైన కవర్ వస్తుంది కదండి, ఈ కవర్ అన్నది స్టోర్ చేసుకోండి పడేయకుండా. మనకు థ్రెడ్ తక్కువ వచ్చినట్లయితే కనుక షాప్లో తీసుకెళ్ళి ఈ కవర్ ఇచ్చామంటే కనుక సేమ్ షేడు సేమ్ కలర్ ఉన్నది మనకు ఈజీగా దొరుకుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బీడ్స్ చూసేద్దామండి. ఇలాగా ఫ్లవర్ బీడ్స్, రింగ్ బీడ్స్, అలాగే రౌండ్ షేప్లో ఉన్న బాల్ బీడ్స్, ఈ విధంగా ఒక 4 రకాలు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, కుచ్చు కట్టడానికి జరీ థ్రెడ్, కాటన్ థ్రెడ్ కూడా తీసుకోవాలండి మనం బీడ్స్ ఎక్కించుకోవడానికి. ఇంచు టేపు, మార్కరు, ఒక కట్టర్ అండి. నాకు ఈ కట్టర్ తోటి అయితే బాగా ఈజీగా ఉంటుంది కుచ్చు కట్ చేయడానికి. ఉసులను బట్టి తీసుకోవచ్చండి, మీరు సిజర్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా 2 నీడిల్స్ కూడా తీసుకోవాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దారాన్ని ఏ విధంగా చుట్టుకోవాలో ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. మనకు సోఫాలు ఉంటాయి కదండి ఇంట్లోన, సోఫా కర్రలకి ఈ విధంగా సైడ్స్ వస్తాయి కదా, వీటికి చుట్టేసుకోవాలన్నమాట. 5 మినిట్స్లో చుట్టేసుకోవచ్చండి మనము. ఇలాగ వచ్చేస్తాయండి. మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఈ విధంగా మనము చుట్టేసుకోవచ్చు అనమాట. నేనంటే ఇప్పుడు డబల్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నాకు ఒక్కొక్క కలరు 2, అలాగే పళ్ళుకు వచ్చేసి నాకు 4 రీల్స్ పట్టినాయండి. ఈ చుట్టుకున్న దారాలని ఈ విధంగా మరొకరి సహాయంతో ఈ విధంగా సెంటర్లో కట్ చేసుకుని మనము నీట్గా 6 వరుసలు వచ్చే విధంగా మనము ఈ దారాలని ఈ విధంగా కట్ చేసుకుని ఒక బంచ్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎలా కుచ్చు కట్టాలో చూసేద్దామండి. ఇక్కడ జరీ థ్రెడ్, కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇలాగా ఫస్ట్ ఈ కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి మనము. ఇక్కడ 4 వరుసలు వచ్చే విధంగా నీడిల్లోకి ఈ థ్రెడ్ని అన్నది మనము ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, 4 వరుసలు ఎక్కించుకున్నట్లయితే కనుక 8 వరుసలు వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మనము ఈ కాటన్ థ్రెడ్ని ఈ విధంగా నీడిల్లోకి ఎక్కించుకుని స్టోర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ జరీ థ్రెడ్ని కూడా ఒక వరుస ఎక్కించినట్లయితే 2 వరుసలు వస్తుందండి. ఈ విధంగా 2 వరుసలని ఈ విధంగా నీడిల్స్లోకి ఎక్కించుకొని ఈ బంచెస్ అన్నది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. 6 వరుసలు వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకు కావాల్సిన కలర్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా ఈ పళ్ళు అంచుకి మార్క్ చేసుకోవాలి, 1.5 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి కుచ్చు కడతానికి. ఇక్కడ ఈ మెటీరియల్స్ అన్నది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ కాటన్ థ్రెడ్కి ఏ విధంగా తీసుకోవాలో చూద్దామండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 1.5 ఇంచులో మాత్రం మీరు 1.5 ఇంచ్ గ్యాప్లో ఇక్కడ మార్క్ చేసుకోండి పళ్ళు అంచుకి. ఇప్పుడు ఈ నీడిల్కి ఒక ఫ్లవర్ బీడ్ అన్నది ఈ విధంగా ఎక్కించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగండి. ఇప్పుడు ఒక రింగ్ బీడ్ తీసుకోవాలండి. ఈ రింగ్ బీడ్ని కూడా ఈ విధంగా ఫ్లవర్ బీడ్ పైన ఈ విధంగా ఎక్కించుకుని ఇక్కడ దోస గింజ షేప్లో ఉంది చూడండి. ఇక్కడ ఇంకొక బీడు ఇలాగా రింగ్ బీడ్ మధ్యలోకి వచ్చే విధంగా ఈ విధంగా ఎక్కించుకుని ఇక్కడ ఫైనల్గా ఈ రౌండ్ బీడ్ అన్నది ఈ విధంగా నీడిల్కి ఎక్కించుకోవాలండి. ఇప్పుడు మనము ఈ పళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఈ నీడిల్ని మనము పైవైపుకి తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా పైవైపుకి వచ్చే విధంగా ఈ దారాన్ని ఇలాగా
పైకి తీసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ కాటన్ థ్రెడ్ని మనము 3 ఇంచులు వచ్చే విధంగా ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను చూడండి. 3 ఇంచులు వచ్చే విధంగా ఈ లెంత్లోని మనము దారాన్ని అన్నది వదిలేయాలండి కింద, ఎందుకంటే కుచ్చు కట్టడానికి అన్నమాట. ఓకేనండి, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ థ్రెడ్ని మనము ఈ బీడ్స్ గుండా ఎక్కించుకున్నాం కదండి, అదే బీడ్స్లో నుంచి కింద వైపుకి రావాలన్నమాట నీడిల్ అన్నది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పైవైపుకి తీసుకున్నామండి ఇప్పుడు థ్రెడ్ని, అదే థ్రెడ్ని అదే బీడ్స్లో నుంచి మనము ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చే విధంగా థ్రెడ్ని మనం ఈ విధంగా తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగనమాట. మనం తీసుకున్న థ్రెడ్ అన్నది అవుట్ సైడ్ నుంచి రాకూడదండి, ఈ బీడ్స్ లోపల నుంచి రావాలన్నమాట. ఈ విధంగా ఎటు తిప్పినా కూడా మనకు అవుట్ సైడ్ మనకు థ్రెడ్ అన్నది కనిపించకూడదండి. ఈ బీడ్స్ లోపల నుంచే పళ్ళు అంచుపై నుంచి ఈ విధంగా బయటికి తీసుకురావాలన్నమాట. ఇక్కడ 3 ఇంచుల గ్యాప్ తోటి ఈ థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ 8 వరుసలు తీసుకున్నాం కదండి, 4 వరుసలు మనము గుచ్చుకుంటే 8 వరుసలు వచ్చింది కదండి. ఇక్కడ థ్రెడ్ అనేది ఈ విధంగా డివైడ్ చేసేసుకోవాలి. కాటన్ థ్రెడ్ని ఈ విధంగా డివైడ్ చేసుకుని మనం తీసుకున్న బంచ్లో నుంచి ఈ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా మనము నాట్లు వేసేసుకోవాలండి. గట్టిగా ఒక 3 ముళ్ళు అన్నవి 3-4 ముళ్ళు అన్నవి గట్టిగా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవటం ద్వారా కుచ్చు అన్నది స్ట్రాంగ్ ఉంటుందండి. ఇలాగా ఫ్రెండ్స్. ఓకేనండి, ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా. ఇప్పుడు ఈ బంచ్ను మనము ఈ దారాలన్నీ ఒకే లెవెల్కి వచ్చే విధంగా ఈ విధంగా మనము సర్దుకుని ఇక్కడ జరీ థ్రెడ్ తోటి మనము ఈ విధంగా చుట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ స్టార్టింగ్ వైపున ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఈ విధంగా తీసుకుని ఒక 3-4 చుట్లు అన్నది చుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలాగండి. మనకి బాగా కనిపించాలి అనుకునేటట్లయితే కనుక ఈ జరీ థ్రెడ్ ఇంకొక చుట్ట ఎక్స్ట్రా అయినా మనము చుట్టుకోవచ్చండి. ఇలాగా 3-4 చుట్లు చుట్టుకుంటే సరిపోతుందండి, కుచ్చు నీట్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి ఈ జరీ థ్రెడ్ని ఈ విధంగా ఒక నాట్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక గట్టి ముడి వేసేసుకుని ఆ పై వైపు నుంచే ఈ విధంగా కింద వైపుకి తీసుకుని ఈ జరీ థ్రెడ్ని ఇక్కడ ఒక బండ గుర్తుగా నేను చిన్న మెజర్మెంట్ తీసుకున్నానండి. 1 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా తీసుకుని మనము కట్ చేసుకోవాలన్నమాట. మనం కట్టే కుచ్చులు ఒకే లెవెల్కి వచ్చే విధంగా ఇలాగా ఒక పుల్ల సపోర్ట్ తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ 1 ఇంచు ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇలాగా ఒక ఫ్లవర్ బీడ్ తీసుకోవాలండి ఫస్ట్ నీడిల్లోకి. తర్వాత వచ్చేసి ఇక్కడ రింగ్ బీడ్ తీసుకోవాలి. ఆ రింగ్ బీడ్లోకి ఈ దోస గింజ షేప్లో ఉన్న ఈ బీడ్ని ఈ విధంగా తీసుకుని పైవైపుకి ఎక్కించుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ బాల్ని ఈ విధంగా తీసుకోవాలండి పైవైపున. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. ఇలా తీసుకుని ఈ పళ్ళు అంచు డౌన్ సైడ్ నుంచి కింద వైపు నుంచి మనము ఈ నీడిల్ని ఈ విధంగా పైవైపుకి తీసుకురావాలండి. పైవైపుకి తీసుకుని వచ్చి ఈ విధంగా ఈ నీడిల్ అన్నది ఈ విధంగా ఈ బీడ్స్లో నుంచి డౌన్ సైడ్కి వచ్చే విధంగా మనము ఈ విధంగా తీసుకురావాలండి ఈ నీడిల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ అన్నమాట. ఈ థ్రెడ్ అన్నది 3 ఇంచులు వచ్చే విధంగా మనము ఇక్కడ చూసుకుని కట్ చేసుకోవాలండి. మనం తీసుకున్న థ్రెడ్ ఇలాగ అవుట్ సైడ్ ఎక్కడ కనిపించకుండా ఈ బీడ్స్లో నుంచి వచ్చే విధంగానే తీసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి ఈ కాటన్ థ్రెడ్ని.
ఇప్పుడు ఈ బంచ్ని ఈ విధంగా దీనిపైన ఇలా ప్లేస్ చేసుకుని మనము ఒక 3-4 ముళ్ళు అన్నవి గట్టిగా వేసుకోవాలన్నమాట. ఈ సిల్క్ థ్రెడ్ అన్నది ఈ విధంగా పైవైపుకి వేసేసుకోవాలండి. మనం తీసుకున్న ఈ సిల్క్ థ్రెడ్ బంచ్ని ఈ విధంగా వేసుకుని మనము ఈ విధంగా 3-4 ముళ్ళు అన్నవి గట్టిగా వేసేసుకోవాలన్నమాట. ముడి అన్నది జారకుండా ఉంటుంది, కుచ్చు కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇలా వేసుకోవటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్స్ని ఈ విధంగా సమానంగా ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ మనము జరీ థ్రెడ్ తోటి ఈ విధంగా ఒక 3-4 చుట్లు అన్నవి చుట్టేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టుకుని కట్ చేసేసుకోవాలండి. మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారము ఈ విధంగా ఒకే లెవెల్లో వచ్చే విధంగా ఈ కుచ్చుల్ని ఈ విధంగా మెజర్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. నాకైతే ఈ కట్టర్తో ఉసులుగా ఉందండి. మీరు దీని ప్లేస్లో సిజర్ కూడా తీసుకోవచ్చండి. మనకి ఏది ఉసులు ఉంటే దాంతో ఈ విధంగా మనము సమానంగా వచ్చే విధంగా కుచ్చుల్ని కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఫైనల్గా ఇలా వచ్చేసిందండి. మనకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్నీ ఈ విధంగా మనము కుచ్చు కట్టేసుకోవచ్చండి శారీ పళ్ళుకి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.